ప్రస్తుతం జియో పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు ఇజ్రాయెల్కు సపోర్ట్గా నిలిచే అమెరికా ఈసారి రూట్ మార్చింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. నువ్వు ఒక పిచ్చోడివి, నేను లేకపోతే ఇప్పటికే నువ్వు జైల్లో ఉండేవాడివి అంటూ నెతన్యాహుపై ట్రంప్ ఫోన్లోనే గట్టిగా అరిచినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు కోకొరలుగా వినిపించాయి. ఇన్ఫ్యాక్ట్ కనిపించాయి కూడా. అసలు ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య ఏం జరుగుతోంది? ఇంతకాలం క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న ట్రంప్ నెతన్యాహు మధ్య ఈ రేంజ్లో గ్యాప్ రావడానికి కారణం ఏంటి? లెబనాన్ ఇరాన్తో ముడిపడి ఉన్న ఆ అసలు ఇష్యూ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఎక్కడ మిస్ కాకండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా అఫీషియల్ సోర్సెస్ ప్రకారం, అవును అమెరికా అఫీషియల్ సోర్సెస్ ప్రకారం అని చెప్పి అక్కడ మీడియా కోట్ చేస్తూ అక్కడ మీడియా ఛానల్స్ ఒక షాకింగ్ రిపోర్ట్ని బయటపెట్టాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందంట. ట్రంప్ నెతన్యాహుని హెచ్చరిస్తూ, నువ్వు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, నేను కనుక నీకు సపోర్ట్ చేయకపోతే ఈ పాటికి నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడివి, నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను, కానీ ప్రస్తుతం నీ డెసిషన్స్ వల్ల ప్రపంచం అంతా నన్ను ద్వేషిస్తోంది, నీ రెక్లెస్ యాక్షన్స్ వల్ల ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ఎవరూ లైక్ చేయటం లేదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటూ నెతన్యాహుకి ట్రంప్ క్లాస్ పీకినట్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక దేశ ప్రధానిపై మరో అగ్రరాజ్య అధినేత ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇంటర్నేషనల్ డిప్లొమసీలో పెను సంచలనంగా మారింది. అయితే ట్రంప్ నెతన్యాహుపై అంతలా ఫైర్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ లెబనాన్లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరుపుతున్న మిలిటరీ ఆపరేషన్స్. అవును, రీసెంట్గా లెబనాన్లోని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేకాదు హెజ్బుల్లా కమాండర్సే టార్గెట్గా ఇజ్రాయెల్ చేస్తున్న భారీ దాడుల్లో వందలాది మంది అమాయక లెబనాన్ పౌరులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ సివిలియన్ క్యాజువాలిటీస్పై ట్రంప్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకరిద్దరు కమాండర్ల కోసం ఇంతమంది పౌరులను బలి తీసుకోవడం ఏంటి అని నెతన్యాహు నిర్ణయాలను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టాడు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ రంగంలోకి దిగింది. లెబనాన్పై ఇజ్రాయెల్ కనుక దాడులు చేయడం కంటిన్యూ చేస్తే తాము అమెరికాతో జరుపుతున్న దౌత్యపరమైన చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వెస్ట్ ఏషియాలో శాంతిని నెలకొల్పడానికి ఇరాన్తో ఒక అగ్రిమెంట్ రావడానికి ట్రంప్ గవర్నమెంట్ ఎంతో కాలంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. కానీ నెతన్యాహు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇరాన్తో అమెరికా జరుపుతున్న దౌత్య ప్రయత్నాలను నెతన్యాహు చర్యలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెంచడం వల్ల అమెరికా గ్లోబల్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతోంది అని చెప్పి ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ట్రంప్ నెతన్యాహు మధ్య ఈ గొడవ ఇలా నడుస్తూ ఉండగానే బయటకు మాత్రం ట్రంప్ తన ఓన్ సోషల్ మీడియా ట్రూత్ ప్లాట్ఫామ్లో ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పోస్ట్ చేశాడు. ఏంటది? నెతన్యాహుతో చాలా పాజిటివ్గా టాక్స్ జరిగాయి, బీరుట్ వైపు ఇజ్రాయెల్ దళాలు వెళ్లకుండా తాను హామీ ఇస్తున్నట్లు రాసుకొచ్చాడు. అంతేకాదు తాను హెజ్బుల్లా లీడర్స్తో కూడా మాట్లాడాను అని, ఇజ్రాయెల్పై సైనిక కాల్పులను ఆపేందుకు వాళ్ళు అంగీకరించారని కూడా చెప్పుకొచ్చాడు. లెబనాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు మొగ్గు చూపుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ట్రంప్ ప్రకటనకు భిన్నంగా నెతన్యాహు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇజ్రాయెల్ నగరాలపై మా సిటిజన్స్పై హెజ్బుల్లా అటాక్స్ చేయడం కొనసాగిస్తే తాము ఖచ్చితంగా హెజ్బుల్లాను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తామని నెతన్యాహు తేల్చి చెప్పాడు. ఇదే విషయాన్ని తాను ట్రంప్కు కూడా సూటిగా చెప్పేశాను అంటూ కూడా నెతన్యాహు ప్రకటించడం ఆసక్తికర అంశం. దీన్ని బట్టి అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్నట్లుగా నెతన్యాహు వైఖరిని మనం చూడొచ్చు. ట్రంప్ మాటకు ఇజ్రాయెల్ ప్రధాని కంప్లీట్గా వాల్యూ ఇవ్వడం లేదనే విషయం క్లారిటీ వస్తుంది. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా తెలుస్తుంది. తన పొలిటికల్ సర్వైవల్ కోసం దేశ రక్షణ పేరుతో నెతన్యాహు తీసుకుంటున్న డెసిషన్స్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న ఫ్రెండ్షిప్ని రిస్క్లో పడిస్తూ ఉన్నాయి. సో చూసారుగా వెస్ట్ ఏషియా సంక్షోభం ఇప్పుడు ఎంతటి తీవ్ర రూపం దాల్చిందో. అటు హెజ్బుల్లాను అంతం చేయడమే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే, ఇటు అమెరికా మాత్రం ఇరాన్తో దౌత్యం దెబ్బతింటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంది. మరి ట్రంప్ నెతన్యాహు మధ్య చెలరేగిన ఈ ఫోన్ కాల్ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం జియో పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు ఇజ్రాయెల్కు సపోర్ట్గా నిలిచే అమెరికా ఈసారి రూట్ మార్చింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు.
నువ్వు ఒక పిచ్చోడివి, నేను లేకపోతే ఇప్పటికే నువ్వు జైల్లో ఉండేవాడివి అంటూ నెతన్యాహుపై ట్రంప్ ఫోన్లోనే గట్టిగా అరిచినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు కోకొరలుగా వినిపించాయి, ఇన్ఫ్యాక్ట్ కనిపించాయి కూడా. అసలు ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య ఏం జరుగుతోంది? ఇంతకాలం క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న ట్రంప్ నెతన్యాహు మధ్య ఈ రేంజ్లో గ్యాప్ రావడానికి కారణం ఏంటి? లెబనాన్ ఇరాన్తో ముడిపడి ఉన్న ఆ అసలు ఇష్యూ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఎక్కడ మిస్ కాకండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా అఫీషియల్ సోర్సెస్ ప్రకారం, అవును అమెరికా అఫీషియల్ సోర్సెస్ ప్రకారం అని చెప్పి అక్కడ మీడియా కోట్ చేస్తూ అక్కడ మీడియా ఛానల్స్ ఒక షాకింగ్ రిపోర్ట్ని బయటపెట్టాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందంట. ట్రంప్ నెతన్యాహుని హెచ్చరిస్తూ, నువ్వు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, నేను కనుక నీకు సపోర్ట్ చేయకపోతే ఈ పాటికి నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడివి, నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను, కానీ ప్రస్తుతం నీ డెసిషన్స్ వల్ల ప్రపంచం అంతా నన్ను ద్వేషిస్తోంది, నీ రెక్లెస్ యాక్షన్స్ వల్ల ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ఎవరూ లైక్ చేయటం లేదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటూ నెతన్యాహుకి ట్రంప్ క్లాస్ పీకినట్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక దేశ ప్రధానిపై మరో అగ్రరాజ్య అధినేత ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇంటర్నేషనల్ డిప్లొమసీలో పెను సంచలనంగా మారింది. అయితే ట్రంప్ నెతన్యాహుపై అంతలా ఫైర్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ లెబనాన్లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరుపుతున్న మిలిటరీ ఆపరేషన్స్. అవును, రీసెంట్గా లెబనాన్లోని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేకాదు హెజ్బుల్లా కమాండర్సే టార్గెట్గా ఇజ్రాయెల్ చేస్తున్న భారీ దాడుల్లో వందలాది మంది అమాయక లెబనాన్ పౌరులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ సివిలియన్ క్యాజువాలిటీస్పై ట్రంప్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకరిద్దరు కమాండర్ల కోసం ఇంతమంది పౌరులను బలి తీసుకోవడం ఏంటి అని నెతన్యాహు నిర్ణయాలు ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టాడు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ రంగంలోకి దిగింది. లెబనాన్పై ఇజ్రాయెల్ కనుక దాడులు చేయడం కంటిన్యూ చేస్తే తాము అమెరికాతో జరుపుతున్న దౌత్యపరమైన చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వెస్ట్ ఏషియాలో శాంతిని నెలకొల్పడానికి ఇరాన్తో ఒక అగ్రిమెంట్ రావడానికి ట్రంప్ గవర్నమెంట్ ఎంతో కాలంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. కానీ నెతన్యాహు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇరాన్తో అమెరికా జరుపుతున్న దౌత్య ప్రయత్నాలను నెతన్యాహు చర్యలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెంచడం వల్ల అమెరికా గ్లోబల్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతోంది అని చెప్పి ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ట్రంప్ నెతన్యాహు మధ్య ఈ గొడవ ఇలా నడుస్తూ ఉండగానే బయటకు మాత్రం ట్రంప్ తన ఓన్ సోషల్ మీడియా ట్రూత్ ప్లాట్ఫామ్లో ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పోస్ట్ చేశాడు. ఏంటది? నెతన్యాహుతో చాలా పాజిటివ్గా టాక్స్ జరిగాయి, బీరుట్ వైపు ఇజ్రాయెల్ దళాలు వెళ్లకుండా తాను హామీ ఇస్తున్నట్లు రాసుకొచ్చాడు. అంతేకాదు తాను హెజ్బుల్లా లీడర్స్తో కూడా మాట్లాడాను అని, ఇజ్రాయెల్పై సైనిక కాల్పులను ఆపేందుకు వాళ్ళు అంగీకరించారని కూడా చెప్పుకొచ్చాడు. లెబనాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు మొగ్గు చూపుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ట్రంప్ ప్రకటనకు భిన్నంగా నెతన్యాహు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇజ్రాయెల్ నగరాలపై మా సిటిజన్స్పై హెజ్బుల్లా అటాక్స్ చేయడం కొనసాగిస్తే తాము ఖచ్చితంగా హెజ్బుల్లాను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తామని నెతన్యాహు తేల్చి చెప్పాడు. ఇదే విషయాన్ని తాను ట్రంప్కు కూడా సూటిగా చెప్పేశాను అంటూ కూడా నెతన్యాహు ప్రకటించడం ఆసక్తికర అంశం. దీన్ని బట్టి అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్నట్లుగా నెతన్యాహు వైఖరిని మనం చూడొచ్చు. ట్రంప్ మాటకు ఇజ్రాయెల్ ప్రధాని కంప్లీట్గా వాల్యూ ఇవ్వడం లేదనే విషయం క్లారిటీ వస్తుంది. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా తెలుస్తుంది. తన పొలిటికల్ సర్వైవల్ కోసం దేశ రక్షణ పేరుతో నెతన్యాహు తీసుకుంటున్న డెసిషన్స్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న ఫ్రెండ్షిప్ని రిస్క్లో పడేస్తూ ఉన్నాయి. సో చూసారుగా వెస్ట్ ఏషియా సంక్షోభం ఇప్పుడు ఎంతటి తీవ్ర రూపం దాల్చిందో. అటు హెజ్బుల్లాను అంతం చేయడమే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే, ఇటు అమెరికా మాత్రం ఇరాన్తో దౌత్యం దెబ్బతింటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంది. మరి ట్రంప్ నెతన్యాహు మధ్య చెలరేగిన ఈ ఫోన్ కాల్ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి జియోపాలిటికల్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.